మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అడ్డులేని అందం, వేప తులసి ఫేస్ వాష్, దీని రహస్యం, ఇంకా దీని ప్రయోజనాలు ఇవన్నీ మనం తెలుసుకుందాం. ముఖం తాలూకు శుభ్రతకి ఫేస్ వాష్ అనేది ఎందుకు ముఖ్యం, ముందు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫేస్ వాష్ అనేది చర్మ సంరక్షణలో ఒక భాగం. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వాడేటువంటి ఈ ఒక ఉత్పత్తి రోజంతా పేరుకుపోయేటటువంటి మురికిని, మృత కణాలని తొలగించేసేసి చర్మానికి తాజా మెరుపుని, రూపాన్ని ఇవ్వటానికి ఇది సహాయపడుతుంది. ముఖాన్ని శుభ్రపరచడం, అలాగే తేమను సమతుల్యం చేయటం, ఇంకా చర్మానికి కొత్త నిగారింపుని తీసుకురావడానికి ఈ ఫేస్ వాష్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చాలా ప్రాథమికమైనటువంటి అవసరాన్ని మనం చెప్పుకోవచ్చు. వేప తులసి ఫేస్ వాష్ని అమ్మాయిలు, అబ్బాయిలు, ఇంకా అన్ని రకాల చర్మతత్వాలు ఉన్నవాళ్ళు సులభంగా ఉపయోగించవచ్చు. మొటిమలు అంటే పింపుల్స్ రాకుండా అడ్డుకోవటం, చర్మాన్ని హైడ్రేట్ చేయటం, ఇంకా కాంతివంతంగా మార్చడం లాంటి అనేక ప్రయోజనాలు ఇది మీకు అందిస్తుంది. ఈ సందర్భంగా ఈ వేప తులసి ఫేస్ వాష్, దీని తయారీ, వినియోగ విధానం ఇది మీరు తెలుసుకోవాలి. వేప అంటే నీమ్, తులసి మీకు తెలిసిందే. ఈ మొక్కలకి ఆయుర్వేదంలో పవిత్రమైన స్థానం ఉంది. ఈ రెండిటి కలయిక చర్మానికి దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. సహజ సిద్ధమైన మెరుపు కోసం ఇంట్లోనే ఈ ఫేస్ వాష్ని మీరు తయారు చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. దీంతో ఈ చర్మం మీద మొటిమలు ఇలాంటివి రాకుండా అడ్డుకోవచ్చు, చర్మాన్ని తాజాగా కాంతివంతంగా మార్చుకోవచ్చు. దీనికి మీ అంతటి మీరే అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా ఈ ఫేస్ వాష్ని మీరు వాడుకోవచ్చు. దీని పనితీరు అమోఘంగా ఉంటుంది. దీని ముఖ్య పదార్థాలు, వాటి ప్రయోజనాలు ముందు తెలుసుకోవాలి. వేప తులసి లాంటి ఆయుర్వేద మూలికలను ఉపయోగించి ఒక గొప్ప మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముందుగా నింబ అంటే వేప పొడి లేదా వేపాకుల పేస్ట్. దీని వృక్షశాస్త్ర నామం అజాడిరాక్టా ఇండికా. వేప ఆకులు ఇంకా బెరడ్ని ఉపయోగించడం అనేది ఇక్కడ ముఖ్యం. దీంట్లో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మొటిమలని ఇంకా ఈ బ్యాక్టీరియాని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తూ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది సురస అంటే మంచి రసం కలిగింది. ఏమిటి? తులసి పొడి లేదా తులసి ఆకుల పేస్ట్. దీని వృక్షశాస్త్ర నామం ఏంటంటే ఆసిమం శాంక్టమ్. దీని ఆకుల్ని ఇంకా గింజల్ని కూడా వాడచ్చు. తులసిలో ఉండేటువంటి సహజసిద్ధమైన నూనెలు చర్మానికి తేజస్ని, అలాగే మంచి నిగారింపునిస్తాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి మంటని, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తూ కొత్త ఒక రూపాన్ని ఇస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది శనగపిండి లేదా పచ్చి పెసరపిండి. ఇది చర్మంలో ఉండేటువంటి అదనపు నూనెని అంటే ఆయిల్ని పీల్చేసుకొని మృత కణాలని తొలగించడానికి ఒక అద్భుతమైన స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ముల్తానీ మట్టి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది, రంధ్రాన్ని శుభ్రం చేస్తుంది, అలాగే మురికిని బయటికి తీసి చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే ఫైనల్గా చెప్పాల్సింది పాలు లేదా పెరుగు, లేదంటే రోజ్ వాటర్ అంటే గులాబీ నీళ్లు. పొడి చర్మానికి పాలు కానీ లేదా పెరుగు కానీ వాడాలి, ఎందుకంటే వీటిలో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. జిడ్డు చర్మానికి రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేస్తూ దాని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. సరే, మరి దీని తయారీ విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ ఫేస్ వాష్ని పొడిగా అంటే అన్నిటినీ పౌడర్ రూపంలో తయారు చేసుకొని నిల్వ చేసుకోవడం అనేది చాలా సులభం. ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండి లేదా పచ్చి పెసరపిండి తీసుకోండి. 1 చెంచా ముల్తానీ మట్టి, అలాగే 1/2 చెంచా వేప పొడి, ఇంకా 1/2 చెంచా తులసి పొడి కలపండి. వీటన్నింటిని బాగా కలిపి ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. ఇది మీ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఫేస్ వాష్ లాగా తయారవుతుందని అర్థం. దీన్ని ఉపయోగించే విధానం, అలాగే ప్రయోజనాలు తెలుసుకోవాలి. మెయిన్గా వాడే విధానం తెలుసుకోవాలి. మీకు కావాల్సినంత పొడి మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. పొడి చర్మం ఉందనుకోండి, పాలు లేదా పెరుగుతోటి కలపండి. జిడ్డు చర్మం ఉందనుకోండి, అప్పుడు రోజు వాటర్తో లేదంటే సాధారణ నీళ్ళతోటి కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్ని మీ ముఖానికి, మెడభాగంలో సున్నితంగా మసాజ్ చేయండి. అప్లై చేసిన తర్వాత గట్టిగా రుద్దకుండా సున్నితంగా 2 నిమిషాలు చేయాలి. చివరిగా సాధారణ నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. దీని ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. 1, మొటిమల నివారణ. వేప ఇంకా తులసిలో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపేస్తాయి. అన్నిటికి మించి లోతైన శుభ్రత దీని మరొక విధి. ఈ మిశ్రమం చర్మంలో ఉండేటువంటి ఆ నూనె, మురికిని లోతుగా శుభ్రం చేస్తుంది. ఇంకా ముఖ్యంగా సహజమైన కాంతి అనేది దీని ద్వారా మీకు వస్తుంది. మృత కణాలను తొలగించడం, ఇంకా రక్త ప్రెషర్ని అంటే బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడం ద్వారా చర్మానికి కొత్త గ్లోని ఇది ఇస్తుంది.
అన్నిటికీ మించి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మాన్ని డ్రై చేయకుండా దాని సహజసిద్ధమైన తేమని ఇది కాపాడుతుంది. అయితే మరి దీన్ని ఎప్పుడు వాడాలి? మంచి ఫలితాల కోసం రోజుకి 2 సార్లు వాడటం చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేవగానే ముఖాన్ని దీంతో శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా ఉల్లాసంగా తయారవుతుంది. దీనికి సంబంధించి సైంటిఫిక్ వ్యాలిడిటీ అలాగే తార్కిక కారణాలు ఇవి మీరు తెలుసుకోవటం అవసరం. ఈ ఫేస్ వాష్ మిశ్రమంలో మనం ఉపయోగించిన మూలికల తాలూకు ఆ శాస్త్రీయ కారణాలను మీరు తెలుసుకోవాలి. ఒకటి వేప. దీంట్లో నింబిన్ లాంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మొటిమలను నివారించడానికి, చర్మపు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి పనిచేస్తాయి. తులసి. దీంట్లో ఉండేటువంటి యూజనాల్ ఇంకా ఆ కార్బక్రోల్ లాంటివి దీనికి యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తూ కణాలని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. ఇక శనగపిండి, ముల్తానీ మట్టి ఇవి ముఖ్యంగా ఉబటాన్ లాగా అంటే ఒక ఉద్వర్తనం లాగా పనిచేస్తాయి, ఎక్స్ఫోలియేటర్స్ లాగా పనిచేస్తాయి. చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేస్తూ మృతకణాలని తొలగిస్తాయి. ఇలా ఈ పదార్థాలన్నీ కలిపి మీకు ముఖానికి లోతైన శుభ్రతని అలాగే ఆరోగ్యకరమైన మెరుపుని అందిస్తాయి. ఈ చిన్న మార్పు మీ చర్మ సంరక్షణలో చాలా కీలకమైనటువంటి మార్పుని తీసుకొస్తుంది. ఇంకా మీ ముఖానికి కొత్త నిగారింపుని ఇస్తుంది. ఈ సందర్భంగా ఒకవేళ ఇదంతా మీరు చేసుకోలేకపోతే ఇలాంటి లక్షణాలు చూపించే ఒక బయట ప్రోడక్ట్ ఏంటంటే పతంజలి వాళ్ళ వేప తులసి ఫేస్ వాష్. ఇది ఒక బెస్ట్ ఎంపిక అని మనం చెప్పొచ్చు. మీకు మీరు పద్ధతిలో తయారు చేసుకోలేని వాళ్ళకి ఇది రెడీమేడ్గా మీకు ఒక మంచి ఆప్షన్లా పనిచేస్తుంది. ఇది చాలా సరసమైనటువంటి ధరకి అంటే అఫోర్డబుల్ ప్రైస్లో కూడా మీకు లభిస్తుంది. ఉదాహరణకు దీని పరిమాణం కానీ ధర కానీ మీరు చూస్తే ఈ ఫేస్ వాష్ దాదాపుగా 100 గ్రాముల పరిమాణంలో ఉంటుంది. దీని రూపం అలాగే సువాసన కూడా బాగుంటుంది. అంటే దీని రూపం చాలా క్రీమీగా ఉంటుంది. ఇది ఆకుపచ్చటి రంగులో ఉండి ఆ సహజసిద్ధమైన మూలికల వాసనతో ఒక మంచి ఫీల్ని ఇస్తుంది. ప్రధాన పదార్థాలు దీంట్లో ఏంటి అంటే ఈ ఫార్ములేషన్లో వేప ఉంటుంది, అంటే అజెడ్రాక్టా ఇండికా, అలాగే తులసి ఆశ్మం శాంక్టమ్, అలాగే కలబంద అలోవెరా ఇలాంటివి ఉంటాయి. అయితే దీని ఔషధ గుణాలు ఏమిటి అంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటాక్సిడెంట్ కింద, యాంటీసెప్టిక్గా, ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది. ఇది సిబం అంటే నూనె ఉత్పత్తిని కూడా సమతుల్యం చేస్తుంది. దీని ఔషధ ఉపయోగాల విషయానికి వస్తే థెరాప్టిక్ ఇండికేషన్స్, మొటిమల్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. వేప ఇంకా తులసి చేసేటువంటి శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ చర్య వల్ల మొటిమలు వాటి మచ్చని తగ్గిస్తుంది. అలాగే నూనె నియంత్రణ కూడా ఇది చేస్తుంది. అంటే ఆయిల్ కంట్రోల్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చర్మం పైన అదనపు సెబం పెరిగిపోవటం వల్ల ఏర్పడేటువంటి జిడ్డుని నియంత్రిస్తూ చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా నివారిస్తుంది. అన్నిటికి మించి చర్మ శుభ్రత కూడా దీంతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్కిన్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. కాస్మెటిక్స్లో ఉండేటువంటి హానికరమైన రసాయనాలు అలాగే ఈ వాతావరణ కాలుష్యాలను లోతుగా డీటాక్సిఫై చేస్తూ ముడతలు ఇంకా గీతలు ఇలాంటివి రాకుండా ఇది రక్షిస్తుంది. మీ ఆరోగ్యం మీద మీకు ఉండేటువంటి శ్రద్ధ అనేది మీ జీవితాన్ని శాసించే శక్తి. ఈ దివ్యమైన ఆయుర్వేద మార్గాన్ని మీరు అనుసరించండి. మీ చర్మం యవ్వన కాంతులు వెదజల్లటం ఖాయం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. you